Morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. So we are in 111th planning. ఇంకో ఫ్యూ డేస్ అయితే 112లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ పవర్ఫుల్ డ్రీమ్స్. పవర్ఫుల్ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, అద్భుతమైనటువంటి కళలు, అంటే పవర్ఫుల్ శక్తివంతమైన కళలు, అవి ఎలా? ఆ శక్తివంతమైన కళలు కనండి. ఎందుకంటే ఎనర్జెటిక్గా నేను సాధించాలి, సాధించి తీరతాను, అద్భుతమైనది మామూలుగా కాదు, మేము రామోజీరావు గారు అంతటి వాళ్ళని కావాలి, నేను మహోన్నతమైనటువంటి మోదీ సర్కార్ కావాలి, మహోన్నతంగా నేను టాటా బిర్లా కావాలి, సోషల్ సర్వీస్లో మదర్ తెరీసా అంత కావాలి, మెగాస్టార్, పవర్ స్టార్, అన్ని స్టార్స్ కావాలి. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మీరు అనుకోవాలి. మీ యొక్క లక్ష్యాలు అద్భుతంగా ఉండాలి. పుల్లారెడ్డి స్వీట్ హౌస్ వాళ్ళు అలా ఎన్నైనా మీరు ఏ విధమైన స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్ కావాలి, కోహ్లీ కావాలి, విరాట్ కోహ్లీ, ఈ విధంగా లక్ష్యాలు సాధించిన విశ్వనాథ్ ఆనంద్ చెస్లో ఇంకా కూడా వస్తున్న హరికృష్ణ పెండేల, వీళ్ళలాగా మీరు తయారవ్వాలి, అద్భుతంగా కావాలని ప్రతి ఒక్కళ్ళకి అనుకుంటుంది. ఇన్ఫోసిస్ చైర్మన్, ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ మీకు ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము ఉండొచ్చు. కళలు కనండి, కళలు తప్పు లేదు, దానిలో పవర్ఫుల్గా కనండి. కోటాను కోట్లు సంపాదించగలను అని కోరుకోండి, బట్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రాబ్లం ఈజ్ ఎక్కడ వస్తుంది అంటే, మీరు దాన్ని చేసే యాక్టివిటీస్లో చేసేదాన్ని ఒక ప్రాపర్ వేలో అకార్డింగ్ టు యువర్ ఓన్ వే, ఓన్ సైకాలజీ మీరు అప్లై చేయాలి. అలా అప్లై చేయనంతకాలం మీకు ఫెయిల్యూర్ వస్తుంది. మీరేంటో మీరు గుర్తించాలి. మీరు ఏం చేస్తే లక్ష్యం ఉంటుంది, కానీ లక్ష్యానికి మార్గం, అది చాలా ఇంపార్టెంట్. డ్రీమ్స్, అందుకే అన్నాడు అబ్దుల్ కలాం గారు, కలలు కనండి, కానీ కలలు కనటానికి కావాల్సినటువంటి సాకారమైనటువంటి ప్రయత్నం అనేది చెయ్యాలి అంటే ఏం చేయాలి? నీ పద్ధతి వేరుగా ఉంటుంది, ఇంకోళ్ళ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నీ ఓన్ స్టైల్లో నువ్వు సాధ్యం చేయటానికి ఎంత టైం అయినా సరే నీ ప్రయత్నమే. నువ్వు అనుకో, నీకు నిష్టంగా లేనిది ఇంకోళ్ళ ద్వారా ఎంత చేసినా కూడా ప్రెషర్ వల్ల చేయగలుగుతావు, కానీ నువ్వు హ్యాపీనెస్ వలన చేయలేవు. కాబట్టి యూ హ్యావ్ టు, నీకు మోటివేషన్ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్, నీ లోపల సెల్ఫ్ మోటివేషన్ అనేది రావాలి. ఆ సెల్ఫ్ మోటివేషన్లో లక్ష్యాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, ధైర్యంగా ముందుకు. అది బలహీనతలు, వీక్ థాట్స్, వీక్ ఐడియాస్ తీసేయండి. స్ట్రెంగ్త్ ఈజ్ ఎ పవర్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ ఎ ఫెలిసిటీ, ఎటర్నల్ వీక్నెస్ ఈజ్ డెత్, కాన్స్టెంట్ స్ట్రెయిన్ అండ్ మిజరీ. కాబట్టి మీరు అంత ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా మున్ముందుకి వెళ్ళాలి అంటే మీ పవర్ఫుల్ థాట్స్, పవర్ఫుల్ ఐడియాస్, దేర్ బై పవర్ఫుల్ వే ఆఫ్ గోయింగ్ ప్రాపర్గా కనుక నువ్వు తీసుకోగలిగితే, విత్ ద మీన్స్ ఆల్ రైట్ ద ఎండ్ మస్ట్ కమ్. దానికి కావలసినటువంటి పదార్థాలు, దానికి కావలసినటువంటి ఏవేవి విషయాల్లో నువ్వు క్లారిటీ ఉండాలి, అవి కనుక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం సక్సెస్ ఈజ్ యువర్స్, నో ఇష్యూ, సక్సెస్. కాబట్టి సహస్రద నువ్వు లక్ష్యానికి కనుక్కున్నటువంటి మార్గం మీద పటిష్టాత్మకమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్ళు, నువ్వు డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేషు.